నిజంగా అరుదైన అద్భుతమైన క్షణాలు ఇవి. మన ఇస్రో తరపున ఓ భారతీయుడు తొలిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టిన అపురూపమైన దృశ్యాలు ఇవి. యాక్సియం 4 మిషన్ ద్వారా అంతరిక్ష యాత్రను ప్రారంభించిన ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా 20 గంటల నిరీక్షణ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి సురక్షితంగా అడుగుపెట్టారు. పెగ్గీ వాట్సన్ నేతృత్వంలోని 4 వ్యోమగాముల బృందంతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు విజయవంతంగా డాకింగ్ అయిన తర్వాత అన్ని టెక్నికల్ అంశాలను పరిశీలించుకొని హ్యాచ్ ఓపెన్ చేసి 4 వ్యోమగాములకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఘన స్వాగతం పలికారు. ముందుగా కమాండర్ ఇన్ చీఫ్ అయిన పెగ్గీ వాట్సన్ ఐఎస్ఎస్లో అడుగుపెట్టగా మిషన్ పైలట్ అయిన శుభాంశు శుక్లా రెండో వాడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డులకెక్కారు శుభాంశు శుక్లా. గతంలో సునీత విలియమ్స్, రాజాచారి లాంటి ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళినా వాళ్ళంతా భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ ఆస్ట్రోనాట్స్. కానీ శుభాంశు మాత్రం ఇస్రో తరపున ఇస్రో ఆస్ట్రోనాట్గా యాక్సియం మిషన్లో భాగస్వామ్యమై స్పేస్లోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా తన పేరును చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. Houston Station, we're happy to be here. It's so great to be here finally. It was a long quarantine.